హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 1:2 డీమల్టీప్లెక్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 1:4 డీమల్టీప్లెక్సర్ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ప్రీవియస్ వీడియోలో మనం డీమల్టీప్లెక్సర్ యొక్క ఇంట్రడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ముందు ఆ వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థమైద్ది. సో ఫస్ట్ 1:2 డీమల్టీప్లెక్సర్ గురించి చూద్దాం. సో 1:2 డీమల్టీప్లెక్సర్ పేరులోనే ఉంది, దాన్ని బట్టి ఫిగర్ మనం డ్రా చేసేయచ్చు. 1:2 అంటే సింగిల్ ఇన్పుట్ 2 అవుట్పుట్స్. సో డ్రా చేయండి. సో ఇది వచ్చేసరికి మన డిమక్స్ అంటే ఏం లేదు, డీమల్టీప్లెక్సర్ అని. సో 1:2 ఎందుకంటే సింగిల్ ఇన్పుట్ 2 అవుట్పుట్స్, ఎందుకంటే క్వశ్చన్లోనే మనకు మెన్షన్ చేశాడు. సో ఇది వచ్చేసరికి నాకు ఇన్పుట్ దీన్ని అయ్యి అనుకుంటున్నాను. ఇవి వచ్చేసరికి నా అవుట్పుట్స్ y0 అండ్ y1. సో ఇప్పుడు మనం డీమల్టీప్లెక్సర్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు మనకు అవుట్పుట్స్ ఇన్ అని తెలిసినాయి. సో దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవాలి, సెలెక్ట్ లైన్స్ కనుక్కోవాలి ఎన్ అనేది. సో దానికి మీకు ఒక రిలేషన్ చెప్పాను, అదేంటి n = 2m. సో దీన్ని బట్టి మనం ఎన్ని సెలెక్ట్ లైన్స్ అనేది కనుక్కోవచ్చు అని చెప్పాను. n అంటే ఏం లేదు అవుట్పుట్, m అంటే సెలెక్ట్ లైన్స్ అని కూడా చెప్పాను. సో సెలెక్ట్ లైన్స్కి మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది mకి. m = ఏంటి, log 2n. సో ఇప్పుడు n అంటే అవుట్పుట్స్, ఇక్కడ ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, 2 అవుట్పుట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి n ప్లేస్లో. log 2 అంటే అంత మీకు ఫైనల్ ఆన్సర్ 2 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో అంటే m అంటే 1. m అంటే ఏమని చెప్పాను, సెలెక్ట్ లైన్స్. సో మనకి 2 అవుట్పుట్స్ వచ్చినప్పుడు 1 సెలెక్ట్ లైన్ వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ లైన్ 1. సో ఇలా ఈ రిలేషన్ ద్వారా చేయొచ్చు, అలా కాదనుకుంటే డైరెక్ట్గా ఈ రిలేషన్ ద్వారానే మీరు చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ n = 2m అంటే n అంటే అంత 2 అవుట్పుట్స్ అంటే 2 = 2m. ఇక్కడ మనకి n వాల్యూ 2 వచ్చింది. సో ఇక్కడ ఈ పవర్లో ఎంత పెడితే మనకు 2 వస్తుంది, 2^1 అయితే 2 వస్తుంది. అంటే 2 ప్లస్ m ప్లేస్లో 1 పెట్టామనుకోండి, 2^1 అంటే 2. n వాల్యూ ఎంతైతే ఉందో ఇటువైపు వాల్యూ అంతే రావాలంటే పవర్ ఎంత పెట్టాలి అని చూసుకుంటే ఆ పవరే మనకి సెలెక్ట్ లైన్స్. ఇలా చేసుకోవచ్చు, ఇలా కూడా కనుక్కోవచ్చు. రెండిట్లో ఎలాగైనా కనుక్కోవచ్చు. రెండిట్లో మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సెలెక్ట్ లైన్స్ 1 ఇక్కడ 1. సపోజ్ మీకు అవుట్పుట్స్ కనుక 4 వచ్చినాయి అనుకోండి, 4 వస్తే 4 = 2m. సో 2m 4 = 2m అంటే 2/2. 2/2 అంటే 4. అంటే ఇక్కడ సెలెక్ట్ లైన్స్ 1:4 డీమల్టీప్లెక్సర్ మనకు సెలెక్ట్ లైన్స్ 2 వస్తాయి అప్పుడు. సో ఇందులో అయినా చూసుకోండి, log 2/4 అన్నాం కదా, 4 2 క్యాన్సిల్ అయ్యి 2 వస్తుంది. సో 2 సెలెక్ట్ లైన్స్ ఎలాగైనా కనుక్కోవచ్చు రెండిట్లో. సో ఇలా ఈ మెథడ్స్ ద్వారా మనం సెలెక్ట్ లైన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 2 అవుట్పుట్స్ తీసుకున్నాం కాబట్టి మనకు సెలెక్ట్ లైన్స్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 1 వచ్చింది. అదేంటి, S0 అనుకుంటున్నాను 1 కాబట్టి. సో S0. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ట్రూత్ టేబుల్ చూడాలి. ట్రూత్ టేబుల్ బట్టి మనం ఇన్పుట్ అనేది ఎటువైపు పంపిస్తున్నాం, ఎలా పంపిస్తాం, డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది తెలుసుకుంటాం. సో డీమల్టీప్లెక్సర్ కాబట్టి మనకి ఇంకో ఇన్పుట్ కూడా ఉంటుంది, అదేంటంటే ఎనేబుల్ పిన్. డీమల్టీప్లెక్సర్ ఇంట్రడక్షన్లో చెప్పాను ఈ పిన్ గురించి కూడా. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ డ్రా చేద్దాం. సో ట్రూత్ టేబుల్లో మనం ఏమేమి తీసుకోవాలి, ఎనేబుల్ పిన్, సెలెక్ట్ లైన్స్ అండ్ అవుట్పుట్స్. సో అవుట్పుట్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 అవుట్పుట్స్, ఒక సెలెక్ట్ లైన్ ఉంది కాబట్టి ఒక సెలెక్ట్ లైన్, ఎనేబుల్ పిన్ ఒకటే కాబట్టి 1. సో ఎనేబుల్ పిన్ E, సెలెక్ట్ లైన్ S0, అవుట్పుట్స్ y0 అండ్ y1. సో దీన్ని బట్టి ఇప్పుడు వీటి బట్టి ఈ S0 అండ్ E బట్టి మన ఇన్పుట్ అనేది దేనికి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామో చూడండి. సో ఎనేబుల్ పిన్ కనుక 0 ఉందనుకోండి, ఏమని చెప్పాను, సర్క్యూట్ మొత్తం ఆఫ్లో ఉంటుంది. ఆఫ్లో ఉంటే సర్క్యూట్ ఏం వర్క్ అవ్వదు. సో ఎనేబుల్ పిన్ ఫస్ట్ 0లో ఉందనుకుందాం, అంటే ఆఫ్లో ఉంది సర్క్యూట్ అంతా. ఈ S0 సెలెక్ట్ లైన్ 1 ఉంది మనకి ఇక్కడ. 1 ఉంటే దీనికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, 2 పాసిబిలిటీస్. అంటే S0 0 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు S0కి. సో 2 పాసిబిలిటీస్ ఉంటాయి. S0కి 0 ఇవ్వచ్చు లేదా 1 ఇవ్వచ్చు. సో ఎనేబుల్ పిన్ కనుక 2 జీరోస్లో ఉన్నాయి అనుకోండి, అంటే ఎనేబుల్ పిన్ ఆఫ్లో ఉంది. S0 0లో ఉన్నప్పుడు, 0లో ఉన్న S0 1లో ఉన్న సిస్టమ్, ఎనేబుల్ పిన్ 0లో ఉంది కాబట్టి సిస్టమ్ ఆఫ్లో ఉంది, సర్క్యూట్ అంతా ఆఫ్లో ఉంది కాబట్టి అవుట్పుట్స్ మనకి ఏం డిస్ప్లే అవ్వదు, అన్ని జీరోసే ఉంటాయి మనకి. ఎనేబుల్ పిన్ 0లో ఉంటే మనకు అంతా మీరు ఏది ఇచ్చినా, 0 ఇచ్చినా 1 ఇచ్చినా సెలెక్ట్ లైన్స్ మీకు అవుట్పుట్స్ అనేవి జీరోసే వస్తాయి, అసలు ఏం కనపడదు, డిస్ప్లే అవ్వవు. సో ఇప్పుడు ఎనేబుల్ పిన్ 1 ఉంది అనుకున్నాం. ఎనేబుల్ పిన్ 1 ఇచ్చినప్పుడు S0 కనుక 0 ఇచ్చామనుకోండి, S0 2 పాసిబిలిటీస్, 0 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు. S0కి 0 ఇచ్చామనుకోండి, 0 ఇచ్చుకుంటే సో అప్పుడు ఏమవుతుంది, S0 0 ఇస్తే y0లో డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ అనేది 1 0 ఇచ్చినప్పుడు
అవుట్పుట్ అనేది వై నాట్లో డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయింది కాబట్టి ఐ అనేది ఇన్పుట్ అనేది వై నాట్లో డిస్ప్లే అయింది కాబట్టి ఐ అనేది వై ప్లేస్లో పెట్టాను, వై నాట్ ప్లేస్లో. సో నెక్స్ట్ S0 1 ఇచ్చామనుకోండి, 1 వచ్చినప్పుడు ఇన్పుట్ అనేది y1లో డిస్ప్లే అవుతుంది, y0లో 0 అవుతుంది, y1లో డిస్ప్లే అవుతుంది. 1 0 ఇచ్చినప్పుడు సింపుల్ ఫ్రెండ్స్, S0 కనుక 0 ఇస్తే 0 అనేది ఇక్కడ ఎక్కడ ఉంది, అవుట్పుట్లో y0లో ఉంది. సో y0లో డిస్ప్లే అయింది. S0 కనుక 1 ఇస్తే y1లో డిస్ప్లే అయింది. అదే S0 కనుక 2 వస్తే y2లో డిస్ప్లే అయింది, 3 వస్తే y3లో డిస్ప్లే అయింది అలా. సో ఇక్కడ S0 0 ఇచ్చాం, 0 ఇచ్చినప్పుడు y0లో డిస్ప్లే అయింది, 1 ఇచ్చినప్పుడు y1లో డిస్ప్లే అయింది. అదే 2 వచ్చి ఉంటే మొత్తం దీని వాల్యూ y2లో డిస్ప్లే అయ్యేది. అలా మనకి ఇచ్చిన అవుట్పుట్స్ బట్టి ఇన్పుట్స్ బట్టి అలా చూసుకోవాలి. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం వీటికి ఈక్వేషన్స్ రాయాలి. ఈక్వేషన్స్ ఎలా, y0కి ఈక్వేషన్ రాయాలి, y1కి ఈక్వేషన్ రాయాలి. y0కి y1కి ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే y0లో ఇన్పుట్ ఎక్కడ డిస్ప్లే అయింది అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో y0లో ఇన్పుట్ ఎక్కడ డిస్ప్లే అయింది, ఇక్కడ డిస్ప్లే అయింది ఇన్పుట్ అనేది, ఐ అని పెట్టుకున్నాం కదా, y0లో ఇక్కడ డిస్ప్లే అయింది. సో దీనికి యువతల వైపు అంటే దీనికి ఆపోజిట్లో ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ని ఈక్వేషన్స్ పరంగా రాయాలి మనం. అంటే 1 అంటే ఏంటి, 0 అంటే S0, 0 అంటే ఏంటి, 1 అంటే S0, 0 వస్తే S0 బార్ అంటే S0 కాంప్లిమెంట్ అనమాట. సో మధ్యలో ఉండేది మల్టిప్లికేషన్, వీటికి ఈ రెండింటికి ప్రొడక్ట్ అనమాట. సో ఐకి ఆపోజిట్లో ఉన్నది రాసాం, ఈ ఇంటూ S0 బార్, 0 కాబట్టి బార్ పెట్టాం, 0 కాబట్టి S0 బార్ ఇంటూ ఇక్కడున్న ఇన్పుట్ కూడా పెట్టాలి, ఇంటూ ఐ, ఈ ఇంటూ S0 బార్ ఇంటూ ఐ. ఎందుకంటే y0లో ఐ ఇక్కడ డిస్ప్లే అయింది కాబట్టి దీని పక్కన మొత్తం కలిపి ఒక ఈక్వేషన్లో రాశాను. ఇప్పుడు y1లో ఇన్పుట్ ఎక్కడ డిస్ప్లే అయింది, ఇక్కడ. సో దీని ఆపోజిట్లో రాయాలి, ఈ S0 ఇంటూ ఐ. ఇక్కడ S0 ఎందుకు పెట్టాం, 1 ఉంటే S0, 0 ఉంటే S0 బార్, తెలుసు కదా మనకు అది. సో అది ఈ ఇంటూ S0 ఇంటూ ఐ. సో ఇవి మనకు వచ్చిన ఈక్వేషన్స్ y0 y1కి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో ఎలా డ్రా చేస్తాం, సో మనకి వచ్చినవి తీసుకోండి, ఈ S0, సో ఈ S0. సో ఇవి మామూలుగా వీటి కాంప్లిమెంట్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఈ0 బార్ ఈ బార్ S0 బార్ అని. సో అవి కూడా కాంప్లిమెంట్స్ని ఎలా ఇండికేట్ చేస్తాం, నాట్ గేట్తో ఇండికేట్ చేస్తాం. సో ఇది నాట్ గేట్. సో S0 కూడా కాంప్లిమెంట్ ఉంటుంది కదా, అందుకని. సో ఇది వచ్చేసరికి ఈ బార్, ఇది వచ్చేసరికి S0 బార్, ఈ లైన్, ఇది వచ్చేసరికి S0, ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఈ బార్. అండ్ అలాగే ఇన్పుట్ కంటే ఒక లైన్ పెట్టాను సపరేట్గా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం y0 y1 ఈక్వేషన్స్ అనేవి ఒక గేట్కి కలుపుదాం, లాజిక్ గేట్కి. సో ఏముంది y0 ఈక్వేషన్, ఈ ఇంటూ S0 బార్ ఇంటూ ఐ. సో ఫస్ట్ ఈ ఉంది, ఈకి ఒక లైన్ తీయండి. సో ఈని టచ్ చేస్తూ ఒక లైన్ గీయండి, ఆ లైన్ ఇలా పాయింట్ చేసుకోండి. పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ నెక్స్ట్ S0 బార్. సో S0 బార్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ లైన్ కూడా ఇలా లాగండి పక్కకి. నెక్స్ట్ ఐ ఉంది, సో ఐ ఇది పక్కకు లాగండి. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ కంటే ఈ 3 టర్మ్స్కి మధ్యలో ఏముంది మనకి, ప్లస్ ఉందా, మైనస్ ఉందా, మల్టిప్లికేషన్ ఉందా, మల్టిప్లికేషన్ ఉంది, ఇంటూస్, ఈ ఇంటూ S0 బార్ ఇంటూ ఐ. మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఏ గేట్ మనం వాడతాం మల్టిప్లికేషన్కి, ఎండ్ గేట్. సో అండ్ గేట్. సో ఇది వచ్చేసరికి మనకు y0 అవుట్పుట్ అనేది. సో y0 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఈ ఇంటూ S0 బార్ ఇంటూ ఐ. చూసుకోండి కరెక్ట్గా మీరు పాయింటింగ్ అనేది వాటికే పెట్టుకున్నారో లేదా అని. ఈ టర్మ్స్కి ఈకి పెట్టాం, S0 బార్కి పెట్టాం, ఐకి పెట్టాం. సో ఇది వచ్చేసరికి మనకు y0 ఒక అండ్ గేట్, వీటికి కలిపేసాం లాజిక్ గేట్ అనేది. నెక్స్ట్ y1కి ఈ ఇంటూ S0 ఇంటూ ఐ అన్నాడు. సో ఈ అనేది ఇది, S0 అనేది ఇది, ఐ అనేది ఇది. గుర్తుపెట్టుకుని పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. సో వీటిని కూడా యాండ్ గేట్కి కలుపుతున్నాను, ఎందుకంటే ప్రొడక్టే ఉంది మధ్యలో, మల్టిప్లికేషనే. సో అందుకని యాండ్ గేట్కి కలిపాను. ఇది y1, వీటి యొక్క ప్రోడక్ట్స్ ఏంటి, ఈ ఇంటూ S0 ఇంటూ ఐ. సో ఇలా మీరు లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇది ట్రూత్ టేబుల్. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి 1:2 డీమల్టీప్లెక్సర్కి అయినా, ఇంక ఏ 1:4 అయినా, 1:8 అయినా, 1:16 అయినా, ఏదైనా ఇంక ఇదే ప్రాసెస్. ఫస్ట్ ట్రూత్ టేబుల్ కనుక్కుంటాం, సెలెక్ట్ లైన్స్ కనుక్కుంటాం, ట్రూత్ టేబుల్ కనుక్కుంటాం, దాన్ని బట్టి ఈక్వేషన్స్ రాసుకుంటాం, దాన్ని బట్టి ఇలా ఒక లాజిక్ డయాగ్రామ్స్ అనేది గీసుకుంటాం.
సో ఇలా మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ 1:4 డీమల్టీప్లెక్సర్ కూడా చూద్దాం, మీకు అప్పుడు ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ 1:4 డీమల్టీప్లెక్సర్ గురించి తెలుసుకుందాం. సో 1:4 డీమల్టీప్లెక్సర్ క్వశ్చన్లో బట్టి 1:4 అంటే ఏంటి, సింగిల్ ఇన్పుట్ 4 అవుట్పుట్స్ అని. సో దాన్ని బట్టి డయాగ్రామ్ డ్రా చేసుకోండి. సో ఇదేంటి డీమక్స్ అంటే డీమల్టీప్లెక్సర్. సో 1:4 కాబట్టి సో ఇది వచ్చేసరికి ఇన్పుట్, అది సింగిల్ ఇన్పుట్ ఎందుకంటే 1 అనే ఉంది కాబట్టి 4 అవుట్పుట్స్. సో y0, y1, y2, y3. సో ఇవి వచ్చేసరికి నా 4 అవుట్పుట్స్. సో క్వశ్చన్లో బట్టి 1:4 అన్నాడు కాబట్టి 1 ఇన్పుట్ 4 అవుట్పుట్స్ అని మనం గీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ అవుట్పుట్స్ బట్టి మనం సెలెక్ట్ లైన్స్ అనేవి కనుక్కోవాలి, ఎన్ని అనేది. ఎలా కనుక్కుంటాం, ఇందాట్లాగే రిలేషన్ n = 2/m, అలాగే m = log 2/n. సో ఇప్పుడు రెండింటి బట్టి ఎలాగైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకు వచ్చి ప్రాసెస్ వచ్చేసరికి ఈజీగా ఉండేది ఏంటంటే ఇది. n అంటే ఏంటి, అవుట్పుట్స్. n అవుట్పుట్స్ ఇక్కడ 4. సో 4 = 2/m. సో ఇక్కడ 2 పవర్లో ఎంత పెడితే మనం, అంటే దీనికి ఎంత పవర్ పెడితే మనకి 4 వచ్చింది. 2/2 పెట్టారనుకోండి, 2/2 అంటే 4. సో అప్పుడు m అంటే ఏంటి, సెలెక్ట్ లైన్ మనకి. సో ఇప్పుడు సెలెక్ట్ లైన్ ప్లేస్లో 2 పెట్టాం అంటే మాకు సెలెక్ట్ లైన్స్ ఎన్ని అయినట్టు, 2 సెలెక్ట్ లైన్స్ అయినట్టు. సో ఇదో ప్రాసెస్. అంటే అవుట్పుట్ ఇందాక చెప్పాను కదా 4 వచ్చింది, ఇక్కడ అవుట్పుట్స్ అనేవి 4 ఉన్నాయి కాబట్టి ఈ 2 పవర్లో ఎంత పెడితే ఈ nకి ఈక్వల్ అవుతుంది, ఈ 4 వచ్చింది, 2 పెడితే వచ్చింది. సో అందుకని సెలెక్ట్ లైన్స్ 2. సో ఇలా అయినా కనుక్కోవచ్చు, లేదంటే ఈ మెథడ్ ద్వారా log 2/4. సో అప్పుడు మీరు క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేస్తే మీకు 2 వచ్చింది ఆన్సర్ అనేది. సో ఇలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఇలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏదైనా మనకు ఫైనల్గా 2 వస్తుంది 4 అవుట్పుట్స్ ఉన్నప్పుడు. సో 2 సెలెక్ట్ లైన్స్. సో నేను వాటి నేమ్స్ S0, S1 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ట్రూత్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రూత్ టేబుల్. సో డీమల్టీప్లెక్స్లో మనకి ఇంకో ఇన్పుట్ ఉంటుంది, అదేంటిది, ఎనేబుల్ పిన్ ఇందాట్లాగే. సో ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ ఏమైనా డ్రా చేసుకుంటాం, ఈ S0, S1 అండ్ అవుట్పుట్స్ y0, y1, y2 అండ్ y3. సో ఇవి ట్రూత్ టేబుల్లో మనం డ్రా చేసుకునేవి. సో ఇప్పుడు ఎనేబుల్ పిన్ కనుక 0 ఉంటే, ఇందా చెప్పాను కదా, 0 ఉంటే మనకి సర్క్యూట్ మొత్తం ఆఫ్లో ఉంటుంది. ఆఫ్లో ఉన్నప్పుడు మీరు S0, S1 కాదు సెలెక్ట్ లైన్స్ ఏ వాల్యూస్ ఇచ్చినా కానీ మీకు అన్నీ డిస్ప్లే అవుట్పుట్స్లో. సో అందుకని మీరు సెలెక్ట్ లైన్స్ 0, 0 ఇచ్చినా, 0, 1 ఇచ్చినా, 1, 0 ఇచ్చినా, 1, 1 ఇచ్చినా, ఏమి ఇచ్చినా కానీ మీకు అవుట్పుట్స్ అనేవి 0నే వస్తాయి. ఎందుకంటే ఎనేబుల్ పిన్ 0 ఉంటే సర్క్యూట్ ఆఫ్లో ఉన్నట్టు. ఆఫ్లో ఉంటే మీకు ఈ సెలెక్ట్ లైన్స్లో ఏ ఇన్పుట్స్ ఇచ్చినా కానీ మీరు అవుట్పుట్స్లో మాత్రం 0సే వస్తాయి, డిస్ప్లే అనేది అవ్వదు. సో ఎనేబుల్ పిన్ కనుక నెక్స్ట్ ఎనేబుల్ పిన్ 1 ఇచ్చామనుకోండి, అప్పుడు సెలెక్ట్ లైన్స్ మీరు ఇచ్చే ఇన్పుట్స్ బట్టి ఇన్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అవుట్పుట్స్లో. సపోజ్ 0, 0 ఇచ్చారనుకోండి సెలెక్ట్ లైన్స్లో, 0, 0 ఇస్తే వాల్యూ ఎంత, 0 అంటే y0. ఇన్పుట్ అనేది y0లో డిస్ప్లే అయ్యిద్ది, మిగిలిన వాటిల్లో 0నే, ఓన్లీ y0లో డిస్ప్లే అయ్యిద్ది సెలెక్ట్ లైన్స్ 0, 0 ఇస్తే. ఎందుకంటే వాటి వాల్యూ ఎంత, 0, 0 అంటే 0 అంటే వాల్యూ 0నే. సో y0 ఇన్పుట్ అనేది y0 డిస్ప్లే అయింది. నెక్స్ట్ సెలెక్ట్ లైన్స్ 0, 1 ఇస్తే వాల్యూ ఎంత, 1. సో ఇన్పుట్ అనేది y1లో డిస్ప్లే అయింది, మిగిలిన వాటిలో 0. నెక్స్ట్ ఎనేబుల్ పిన్ 1, 1, 0. సో ఇప్పుడు 1, 0 అంటే వాల్యూ ఎంత, 2. సో y2లో డిస్ప్లే అయింది, మిగిలిన వాటిలో 0. నెక్స్ట్ ఎనేబుల్ పిన్ 1, S0, S1 రెండు 1లే. సో అప్పుడు ఇన్పుట్ అనేది y3లో డిస్ప్లే అయింది, మిగిలిన వాటిలో 0s. సో ఇలా వస్తుంది మీకు ట్రూత్ టేబుల్ అనేది 1:4 డీమక్స్లో. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలి, సో ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా, y0, y1, y2, y3 ఈ 4కి మనం ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు y0లో ఈ మొత్తం లైన్లో మనకి ఎక్కడైతే ఇన్పుట్ డిస్ప్లే అయిందో ఆ లైన్ చూడండి. ఇన్పుట్ ఎక్కడ డిస్ప్లే అయింది లైన్లో, ఇక్కడ. సో ఈ లైన్కి ఆపోజిట్గా ఉన్న లైన్ ఏంటి, ఇవి. సో వీటి బట్టి ఈ పైన ఉన్న వాటిని ఈక్వేషన్స్ రాయాలి. సో ఎలా, 1 అంటే ఈ ఇంటూ 0 అంటే S0 బార్, ఎందుకంటే 0 అంటే కాంప్లిమెంట్ వస్తుంది. సో S0 బార్, మళ్ళీ 0నే ఉంది ఇటువైపు కూడా, S1 బార్. సో ఈ మధ్యలో ఉండేది ప్రొడక్ట్ టర్మ్స్. సో ఇది y0 ఈక్వేషన్. నెక్స్ట్ y1 ఇన్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది y1లో. సో దీనికి సైడ్ ఉన్న ఈక్వేషన్స్ ఇవి క్యాలిక్యులేట్ అవ్వవు, ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ అవుతాయి ఈ 3.
ఈ S0 S1. సో ఇది ఈక్వేషన్ అనేది ఏంటి, ఈ S0 బార్ S1 ఈ ఇంటూ S0 బార్ ఇంటూ S1. ఎందుకంటే 1 అంటే S1, 0 అంటే S0 బార్, ఎందుకంటే కాంప్లిమెంట్ వచ్చింది జీరోస్లో యాక్టివ్ లోపిన్ కాబట్టి. నెక్స్ట్ 110. సో 110 అంటే ఈ ఎందుకు y2 అంటే ఇన్పుట్ I అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. సో దీని సైడ్ ఉన్న లైన్ ఇది 110 అంటే ఈ S0 S1 బార్. నెక్స్ట్ y3 ఇన్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. సో దీనికి సైడ్ ఉన్న ఈక్వేషన్ ఈ S0 S1. సో ఈ ఇంటూ S0 ఇంటూ S1. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియో బట్టి లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి ఈక్వేషన్స్ బట్టి. సో లాజిక్ డయాగ్రామ్స్. సో ఏం చేస్తారు, ఫస్ట్ ముందు పిన్స్ వేసుకోండి. ఇక్కడ ఈ S0 S1 ఇన్పుట్ పిన్. సో ఇది ఎనేబుల్ పిన్. సో జీరో ఇస్తే కాంప్లిమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కాంప్లిమెంట్ కోసం ఇంకో లైన్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఈ బార్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి S0 లైన్. సో కాంప్లిమెంట్ వచ్చే ఛాన్స్ అంటే S0 బార్ ఉంది కాబట్టి ఛాన్స్ S0 బార్కి ఇంకో లైన్. నెక్స్ట్ S1 కాంప్లిమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే S1 బార్. సో అందుకని ఒక నాట్ గేట్ పెట్టి ఇలా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్పుట్, దీనికి కాంప్లిమెంట్ ఏం లేదు కాబట్టి సింగిల్ లైన్ డ్రా చేశాను. సో ఇలా లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఫస్ట్ ఎనేబుల్ పిన్, సెలెక్ట్ లైన్స్, ఇన్పుట్ పిన్ ఇలా డ్రా చేసుకుంటే దానికి డ్రా చేసుకొని ఇప్పుడు ఈక్వేషన్ కింద మనకి ఏ ఈక్వేషన్ ఇచ్చాడు, ఫస్ట్ వచ్చింది y0 ఈ ఇంటూ S0 బార్ ఇంటూ S1 బార్ అని వచ్చింది. సో వాటిని టచ్ చేస్తూ లైన్స్ డ్రా చేయండి. ఈ S0 బార్ S1 బార్. అలాగే వీటికి పక్కన I కూడా ఇంటూ I ఇన్పుట్ కాబట్టి మన ఇన్పుట్ని బట్టే పక్కన రాసుకుంది, అందుకని ఇన్పుట్ కూడా మల్టిప్లికేషన్లో ఉంటుంది. సో ఎక్కడెక్కడ టచ్ అయింది, ఈ దగ్గర ఒక లైన్ టచ్ అయింది. సో దాన్ని పాయింట్ చేయండి. నెక్స్ట్ S0 బార్. సో S0 బార్ అంటే ఇది. నెక్స్ట్ S1 బార్ అంటే ఇది. నెక్స్ట్ I. సో ఈ లైన్స్ అన్నింటినీ కలుపుతూ ఒక గేట్ డ్రా చేయాలి మనం. అది ఏ గేట్, వీటి మధ్యలో ఏ టర్మ్ ఉంది మనకి, ఎడిషన్ ఉందా, సబ్ట్రాక్షన్ ఉందా, ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది. ప్రొడక్ట్ టైం కాబట్టి మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ మనం ఏ గేట్ వాడతాం, ఎండ్ గేట్. సో ఎండ్ గేట్. సో యాండ్ గేట్ అవుట్పుట్ ఏంటి మనకి y0, ఎందుకంటే ఇది y0 ఈక్వేషన్ కాబట్టి. సో y0కి ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, ఈ ఇంటూ S0 బార్ ఇంటూ S1 బార్ ఇంటూ I. ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టిన పాయింట్స్ ఇవి కరెక్టేనా అని చూసుకొని ఇలా గేట్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ y1కి ఏముంది, ఈ ఇంటూ S0 బార్ ఇంటూ S1 ఇంటూ I. సో ఈకి ఒక లైన్ కలిపాను, S0 బార్. సో S0 బార్కి ఒక లైన్ కలిపాను, S1కి ఒక లైన్ కలిపాను, Iకి ఒక లైన్ కలిపాను. సో వీటి మధ్యలో కూడా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి యాండ్ గేట్ డ్రా చేశాను. సో y1 ఈక్వల్ టు ఈ ఇంటూ S0 బార్ ఇంటూ S1 ఇంటూ I. నెక్స్ట్ y2. సో y2 చూడండి, ఈ ఇంటూ S0 బార్ ఇంటూ S1 బార్ ఇంటూ I. సో ఈకి ఒక లైన్ డ్రా చేశాను, S0కి ఒక లైన్ డ్రా చేశాను, S1 బార్కి ఒక లైన్ డ్రా చేశాను, Iకి ఒక లైన్ డ్రా చేశాను. సో ఇవన్నీ కలుపుతూ ఒక యాండ్ గేట్ డ్రా చేసి, సో ఇది వచ్చేసరికి మనకి y2. ఈక్వేషన్ ఏంటి, ఈ ఇంటూ S0 బార్ ఇంటూ S1 బార్ ఇంటూ I. సో నెక్స్ట్ y3. సో y3 ఏమన్నాడు, ఈ ఇంటూ S0 ఇంటూ S1 ఇంటూ I. సో ఈకి ఒక లైన్, S0 అంటే ఇది, S1 అంటే ఇది, I అంటే ఇది. సో ఇవన్నీ టచ్ చేస్తూ, ఎందుకంటే ఇటు మధ్యలో ప్రొడక్ట్ టర్మ్స్ ఉంది కాబట్టి యాండ్ గేట్ y3. ఇట్ ఈస్ ద లాస్ట్ ఈక్వేషన్, ఈ ఇంటూ S0 ఇంటూ S1 ఇంటూ I. సో ఇక్కడ ఎక్కడైతే టచ్ అయినాయో వాటిని పాయింటింగ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అర్థం కావడానికి క్లారిటీగా. సో ఇలా మీరు లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. సో కరెక్ట్గా ఇలా లాజిక్ డయాగ్రామ్ ఇంక ఏదైనా 1:8 అయినా 1:16 అయినా ఏదైనా ఇంకా ఇంతే, ఇదే ప్రాసెస్. ట్రూత్ టేబుల్ కనుక్కోవడం, లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయడం, సెలెక్ట్ లైన్స్ అనేది తెలుసుకోవడం. సో ఇలా ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.